హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ఒక సూపర్ డ్రామా మూవీ స్టోరీతో వచ్చాను. సినిమా పేరు కినత్తా కానోం. ఇందులో మన అందరికీ తెలిసిన కామెడీ కింగ్ యోగిబాబు లీడ్ రోల్ ప్లే చేశారు. ఇక అస్సలు లేట్ చేయకుండా, ఎక్కడా ఒక్క సీన్ కూడా స్కిప్ కాకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో డీటెయిల్గా చూసేద్దాం. కథ స్టార్టింగ్ సీన్లోనే తమిళనాడులోని ఒక చాలా చిన్న విలేజ్ని చూపిస్తారు. ఆ ఊర్లో అస్సలు వానల్లేవు, పచ్చదనం అనేదే లేదు. ఎటు చూసినా కరువు, ఎండిపోయిన నేలలు. సరిగ్గా అదే టైంలో ఆ ఊర్లో ఉండే ఒక ముసలాయన రోడ్డు మీద చెత్తనంతా ఊడుస్తూ, ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటాడు. హే భగవంతుడా! నేను చనిపోయేలోపు ఈ ఊర్లో ఒక్కసారి గట్టిగా వాన పడేలా చూడు తండ్రి అని అడుగుతాడు. ఆ ముసలాయన రోజువారీ పని ఇదే. ఎందుకంటే ఆ ఊర్లో దాదాపు చాలా ఏళ్లనుంచి వర్షాలే లేవు. నీళ్లు లేక ఊరి ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. చాలా కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి జాతర వచ్చే టైం అవుతుంది. అప్పుడు ఊరి పెద్దలంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మనం మన కులదైవానికి పూజలు చేస్తే ఖచ్చితంగా వాన పడుతుందని డిసైడ్ అవుతారు. అనుకున్నట్టే ఊర్లో వాళ్లంతా కలిసి అక్కడ ఉన్న ఒక చిన్న టెంపుల్ దగ్గరికి బయల్దేరుతారు. ఆ గుడికి కొంచెం దూరంలో మన హీరో మణివాసన్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. తనే ఆ గుడికి పూజారి. అప్పుడు ఆ ఊరి వ్యక్తి ఒకరు మణివాసన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, రేయ్ మణివాసన్! ఊరి జనాలు అంతా గుడి దగ్గర నీకోసమే వెయిట్ చేస్తున్నారు, రా పూజ స్టార్ట్ చేద్దాం అంటాడు. కాని మణివాసన్ మనస్సులో నవ్వుకుంటూ, ఇన్ని ఏళ్లనుంచి వీళ్లు పూజలు చేస్తూనే ఉన్నారు, కాని ఊర్లో ఒక్క చుక్కవాన పడలేదు. ఈరోజు పూజ చేస్తే మాత్రం వాన వచ్చేస్తుందా ఏంటి అని విసుక్కుంటాడు. కాని తప్పదు కాబట్టి సరేనని గుడికి వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు పూర్తిచేసి ఊరి జనాలకి కాస్త ధైర్యం చెప్తాడు. త్వరలోనే మన ఊర్లో మంచి వానలు పడతాయి, మీరేం కంగారు పడకండి అని. కాని రియాలిటీ ఏంటంటే, ఆ ఊర్లో ఆడవాళ్లు ప్రతిరోజూ మైళ్ల దూరం నడిచి వెళ్లి ఎండలో నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. వాళ్ల లైఫ్ అంతా ఆ నీళ్ల కోసమే సరిపోతోంది. ఈ ప్రాబ్లంకి ఎలాగైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఊరి వాళ్లంతా కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు. ఊరి జనాలంతా కలెక్టర్ గారిని కలిసి, సార్, మా ఊర్లో నీటి సమస్య చాలా దారుణంగా ఉంది. చాలా ఏళ్లనుంచి వర్షాలు లేవు. దయచేసి మా ఊరికి ఏదైనా హెల్ప్ చేయండి అని బ్రతిమాలుతారు. కలెక్టర్ కూడా వాళ్లను ఓదారుస్తూ, మీరేం టెన్షన్ పడకండి, 1 వీక్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాం అని ప్రామిస్ చేస్తాడు. కాని రోజులు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు, రూపాయి సాయం కూడా అందదు. ఊరి జనాలు మళ్లీ పాత పద్ధతిలోనే ఎంతో కష్టపడుతూ దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటూనే ఉంటారు. ఈ గ్యాప్లో మన హీరో మణివాసన్ పక్క ఊర్లో ఉన్న ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా మణివాసన్ని ఇష్టపడుతుంది. ఇక పెళ్లి మాటలు మాట్లాడదామని మణివాసన్ తన ఊరి పెద్దలను తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఫాదర్ వీళ్లందరినీ చూసి చాలా గౌరవంగా పలకరించి ఇలా అంటాడు, చూడు మణివాసన్, నువ్వు చాలా మంచి అబ్బాయివి, పైగా గుడి పూజారివి. నాకు నువ్వంటే చాలా ఇష్టం. కాని నా కూతుర్ని మీ ఊరికి ఇచ్చి పెళ్లి చేయలేను. ఎందుకంటే మీ ఊర్లో నీళ్ల సమస్య చాలా ఎక్కువ. నా కూతురు పెళ్లయ్యాక మీ ఊరి ఆడవాళ్లలాగే కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు మోయాలా? అలాగైతే నీళ్లు మోయడానికే నా కూతురి సగం ఆయుష్షు అయిపోతుంది. కాబట్టి ముందు మీ ఊరినీటి సమస్యను తీర్చండి, ఆ తర్వాత నా ఇంటికి రండి. నేనే స్వయంగా నా కూతురి చేతిని మీ చేతిలో పెడతాను అని అంటాడు. లవ్ ఫెయిల్ అయ్యేలా ఉందని మణివాసన్ తెగ టెన్షన్ పడిపోతాడు. అదే రోజు రాత్రి ఊరి పెద్దలంతా కలిసి మళ్లీ మీటింగ్ పెడతారు. ఒక ఆవిడ ఏమంటుందంటే, మనం గవర్నమెంట్ని నమ్ముకుంటే లాభం లేదు. ముందు మన ఊర్లో ఎక్కడైనా నీటి జల ఉందేమో చూసి మనమే సొంతంగా బోర్వెల్ వేయించుకుందాం అని సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ భూగర్భంలో నీళ్లు ఎక్కడున్నాయో కనిపెట్టే ఒక ముసలాయన్ని ఊరిలోకి పిలిపిస్తారు. ఆయన చేతిలో ఒక కర్ర పట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆ కర్ర ఎక్కడైతే తనంతట తానుగా తిరుగుతుందో అక్కడ భూమి కింద నీళ్లు ఉన్నట్టు లెక్క. కాని ఇక్కడ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ ముసలాయన ఊరంతా తిరుగుతాడు కాని కర్ర అస్సలు తిరగదు. పైగా ఈ కర్ర బాలేదు, వేరే కర్ర తీసుకురండి అంటూ చాలా కర్రలను విరగ్గొట్టి విసిరేస్తూ ఉంటాడు. ఊరి జనాలు కూడా ఆయన అడిగినప్పుడల్లా కొత్త కర్రలు తెచ్చిస్తూనే ఉంటారు.
చివరికి సాయంత్రం అయ్యేసరికి ఆ ముసలాయన ఒక ప్లేస్ దగ్గర ఆగి, ఇదిగో, ఈ ప్లేస్లో ఖచ్చితంగా నీళ్లు ఉన్నాయి, ఇక్కడ తవ్వండి అని చెప్తాడు. ఊరి జనాలు అందరూ, అబ్బా! మన ఊరి కష్టాలు తీరిపోయాయి అని తెగ హ్యాపీగా ఫీలవుతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ ప్లేస్ మరెక్కడో కాదు, మన మణివాసన్ ఇంటి ముందే. ఊరి వాళ్లంతా మణివాసన్ దగ్గరికి వచ్చి, తన స్థలానికి బదులుగా వేరే స్థలం ఇస్తామని మాట్లాడి, అతన్ని తన ఇంటి ముందు బావి తవ్వేందుకు ఒప్పిస్తారు. మరుసటి రోజు ఊరి జనాలు అంతా కలిసి ఆ ప్లేస్ దగ్గరకు వస్తారు. మణివాసన్ చేత చిన్న పూజ చేయించి, జేసీబీ తెప్పించి తవ్వడం స్టార్ట్ చేస్తారు. ఊర్లో బావి తవ్వుతున్నారని తెలిసి హీరోయిన్ ఫాదర్ కూడా హ్యాపీగా మణివాసన్తో ఎంగేజ్మెంట్ జరిపించేస్తాడు. ఇక నెక్స్ట్ డే నుంచి ఊరి వాళ్లంతా ఉత్సాహంగా తవ్వుతుంటే సడన్గా జేసీబీకి ఏదో గట్టి వస్తువు తగిలి పెద్ద సౌండ్ వస్తుంది. మట్టిని పక్కకు జరిపి చూస్తే ఊరి జనాల గుండెలు ఆగిపోతాయి. ఎందుకంటే ఆ గుంతలో వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఒక డైనోసార్ అస్థిపంజరం ఉంటుంది. ఈ న్యూస్ కాస్తా లీక్ అవ్వడంతో కొద్దిసేపట్లోనే ఆ ఊరిలోకి కలెక్టర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్యూ కట్టేస్తారు. ఆ గుంతను వాళ్ల ఆధీనంలోకి తీసుకుంటారు. ఊరి జనాలని కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. మణివాసన్ తాతగారు ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి, సార్, మా ఊర్లో నీళ్లు లేవు, ముందు మా ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ తర్వాత మీ రీసెర్చ్ చేసుకోండి అని బ్రతిమాలుతాడు. కాని ఆఫీసర్ రాఘవన్, ప్రస్తుతానికి మీ ఊరి నీళ్లకంటే ఈ ఎముకలే మాకు ముఖ్యం, దీనివల్ల దేశం పేరు మార్మోగిపోతుంది అని కేర్లెస్గా చెప్తాడు. ఊరి సర్పంచ్ కూడా అధికారుల దగ్గర లంచం తీసుకొని వాళ్లకే సపోర్ట్ చేస్తాడు. ఆఫీసర్లు ఆ గుంతను ఇంకా పెద్దదిగా తవ్వుతున్న ప్రాసెస్లో సడన్గా పక్కనే ఉన్న మణివాసన్ ఇల్లు కూలిపోతుంది. ఆ శిథిలాల కింద ఇరుక్కుని మణివాసన్ తాతగారు చనిపోతారు. దాంతో మణివాసన్కి విపరీతమైన కోపం వస్తుంది. ఈ దిక్కుమాలిన ఎముకల వల్లే మా తాత చనిపోయాడు అంటూ ఊరి జనాలతో కలిసి ఆ గుంతలో మళ్లీ మట్టిపోయడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన అధికారులు పోలీసులను పిలిపిస్తారు. పోలీసులు వచ్చి తాతగారి శవాన్ని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత అంత్యక్రియలు ముగిశాక అదే రాత్రి ఆఫీసర్ రాఘవన్ సీక్రెట్గా మణివాసన్ దగ్గరికి వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. త్వరలోనే మినిస్టర్ గారు ఈ ఎముకలను చూడటానికి వస్తున్నారు, మీరంతా కలిసి డైరెక్ట్గా ఆయనకే మీ సమస్య చెప్పండి అని. కాని ఈలోపు లేడీ ఆఫీసర్కి ఒక పాత మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్ ప్రకారం డైనోసార్ ఎముకలు ఊరంతా విస్తరించి ఉన్నాయని తెలిసి ఊరు మొత్తాన్ని ఖాళీ చేయించాలనే ప్లాన్ చేస్తారు. సర్పంచ్ కూడా గవర్నమెంట్ ఇచ్చే లంచం కోసం జనాల్ని మోసం చేయాలని చూస్తే ఊరి జనాలు సర్పంచ్ని కొట్టి తరిమేస్తారు. మణివాసన్ ఊరి జనాల్లో ధైర్యం నింపుతూ పోరాటానికి రెడీ అవుతుండగా సడన్గా ఊర్లో క్లైమేట్ చేంజ్ అయి కుండపోత వర్షం పడుతుంది. తెల్లవారేసరికి ఆ గుంత మొత్తం నీళ్లతో నిండిపోతుంది. ఆఫీసర్లు మోటార్లు పెట్టి ఆ నీళ్లనన్నింటినీ బయటకు తోడేస్తారు. కాని నీళ్లన్నీ పోయాక వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగులుతుంది. ఎందుకంటే ఆ గుంతలో ఉన్న డైనోసార్ ఎముకలు అస్సలు ఉండవు. రాత్రికి రాత్రే మణివాసన్, ఊరి జనాలు కలిసి ఆ ఎముకలను దొంగిలించి ఎక్కడో దాచేస్తారు. మినిస్టర్ వచ్చే టైం అవ్వడంతో కలెక్టర్ టెన్షన్ పడి పోలీసులను పంపి ఊరి జనాలందరినీ, ఆడ, మగ, ముసలి అందరినీ అరెస్ట్ చేయిస్తారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా కొట్టినా ఊరి జనాలు మాత్రం నోరు విప్పరు. నెక్స్ట్ డే మినిస్టర్ గారు ఊరిలోకి వచ్చి ఖాళీ గుంతను చూసి షాక్ అవుతాడు. ఆయన నేరుగా ఊరి జనాల దగ్గరికి వెళ్లి, ఎముకలు ఎక్కడున్నాయో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాం అని అంటాడు. అప్పుడు మణివాసన్ ఒక పేపర్ మినిస్టర్ చేతిలో పెడతాడు. అందులో ఇలా రాసి ఉంటుంది, సార్, మా ఊరి నీటి సమస్య గురించి ఎన్నోసార్లు తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కాని చచ్చిన జంతువు ఎముకలు దొరకగానే కలెక్టర్, అధికారులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చచ్చిన జంతువు ఎముకలకు ఉన్న విలువ ఇప్పుడు బ్రతికున్న మా ప్రాణాలకి లేదా? అందుకే ఎముకలను మేమే దాచాం. మా డిమాండ్స్ నెరవేరిస్తేనే ఆ ఎముకలను మీకు ఇస్తాం అంటూ మణివాసన్ 2 డిమాండ్స్ పెడతాడు. మా ఊరి నీటి సమస్యను పర్మనెంట్గా తీర్చాలి. ఈ డైనోసార్ ఎముకలు మా ఊర్లోనే దొరికాయి కాబట్టి మా ఊర్లోనే ఒక పెద్ద మ్యూజియం కట్టించాలి. మినిస్టర్ వేరే దారి లేక ఆ పేపర్ మీద సైన్ చేసేస్తాడు. కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఆ ఊర్లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మిస్తుంది. దాంతో ఊరి నీటి సమస్య పూర్తిగా తీరిపోతుంది. మన హీరో మణివాసన్కి తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా పెళ్లి కూడా అయిపోతుంది. మినిస్టర్ ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఆ ఊర్లోనే డైనోసార్ ఎముకలతో ఒక పెద్ద మ్యూజియం ఓపెన్ చేస్తారు. ఊరి జనాలు ఆ డైనోసార్ ఎముకల ముక్కను ఒక గుడిలో పెట్టి, దీనివల్లే మన ఊరి కష్టాలు తీరాయి
అని దేవుడిలా పూజించడం స్టార్ట్ చేస్తారు. అలా ఆ ఊరి కరువు తీరి అందరూ సంతోషంగా ఉండటంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చచ్చిన ఎముకలని అడ్డం పెట్టుకుని బ్రతికున్న జనాల కష్టాలను తీర్చుకున్న ఈ కినత్తా కానోమ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక అదిరిపోయే క్రిస్ప్ స్టోరీతో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.